మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. కడప జిల్లా చక్రాయపేట మండలంలో అక్రమ ఇసుక క్వారీ కుంటలో పడి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి మృతదేహాలకు నివాళులర్పించారు. వారి తల్లిదండ్రులను ఓదార్చారు. రాత్రి నుంచి ఘటనా స్థలంలోనే చిన్నారుల మృతదేహాలతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎంపీ అవినాష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. చిన్నారుల మృతుల కుటుంబానికి నష్టపరిహారం అందే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు ఎంపీ. దీంతో దిగొచ్చారు అధికారులు. కలెక్టర్ నిధుల నుంచి చిన్నారులకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించారు. పెండ్లిమర్రి మండలంలో 5 సెంట్ల భూమి ఇచ్చేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ, పోలీస్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం కూడా అందేలా చూస్తామని ఆర్డీఓ చెన్నయ్య హామీ ఇచ్చారు. కేవలం వాళ్ళ అత్యాశ కోసం, ఇద్దరు వ్యక్తుల అత్యాశ కోసం ముక్కు పచ్చలారని బంగారం లాంటి పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం కొంతమంది అత్యాశ కోసం, కొంతమంది ధనదాహం కోసం. ఇది సమంజసమేనా? ఇది భావ్యమేనా? మీటింగుల్లో పర్సనల్ గా మిమ్మల్ని కలిసి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాము. ఇక్కడ జరుగుతా ఉన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అరికట్టమని చెప్పి. ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వలన ఇప్పటికే చక్రాయపేట మండలము నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడతా ఉంది. దానికి తోడు ఈ మాదిరి 30 అడుగులు 35 అడుగుల లోతులు గుంతలు తీస్తే పాపాగ్ని నదిలో ఇంకా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి రైతులకు? ఈ మండలంలో వాటర్ టేబుల్ అనేది పూర్తిగా డిప్లీట్ అయిపోతా ఉంది. కేవలం